బబ్లీ కొంచెం ఒక పర్సనల్ కి ఇవ్వాలి అన్నమాట. 200 రా. ఆడ టీ షర్ట్ 400 600 వేసుకుంటే క్లాసిక్ గా ఉంటుంది, కానీ అది మనక వేరే వాళ్ళకి అనేది తెలియదు అన్నమాట. అరే నామినేషన్ సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ వేసుకో నువ్వు కూడా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో మీకు. అన్న ఏడిపోవాలన్నా గచ్చిపోలా 20 రూపాయలు అయితే ఎక్కన్నా నాకు గచ్చిపోలే గేరేస్తా నేను. ఫుల్ డ్రైవింగ్ రాదు మనకి. నేను ఒక చేతుడు గేరేస్తా, ఒక చేతు నువ్వు హాఫ్ నేను తోలుతా. పోదాం అరువు మరి గచ్చిపోలేను. డ్రైవర్ అన్న కూడా రావాలి పాప, ఆయనది ఆటో. నా బాధ ఏంటంటే వాయిస్ పడుతుందిరా. అసలు రికార్డ్ చేయకపోవడం కంటే వాయిస్ పడ్డ రికార్డ్ చేయడం బెస్ట్ గా. సార్ ఏం సార్ అది రావట్లేదా? ఇంగ్లీష్ అది అవదమ్మా. కాదు, నాకు డౌట్. స్టార్టింగ్ ఎంట్రీ వాడు వస్తానని చూసిన, వచ్చేటప్పుడు వాడు మనకి కవర్ ఇస్తాడు చూడు. మనం వచ్చి ఏ సామాన్ కొంటున్నాం వాడికి వెళితే గుండాకి సత్తలేమారా. వాడు పెద్ద కవర్ ఇస్తాడు. మేము తీసుకోవడానికి వేరే ఐటమ్ తీసుకోవడానికి వచ్చినాం అనమాట. ఎడిపోతున్నా ఆగ్రా మర్చిపోయాను సారీ అటువైపు లేడీస్ ది మర్చిపోయి అటు వెళ్ళి తీసుకుంటావారు. అది ఆడ టీ షర్ట్ 400 600 వేసుకుంటే క్లాసిక్ గా ఉంటుంది, కానీ అది మనక వేరే వాళ్ళకి అనేది తెలియదు అన్నమాట. అరే ఎడిపోతున్నావురా. ఇక 500 అంటే టీ షర్ట్ కొంటావా? ఇదేంది ఇది? ట్రౌజర్స్ తీసుకుంటే తీసుకోరా. ట్రౌజర్స్ 800 అయితే తీసుకోకూడదని రూల్ ఉందా ఏంటి? తీసుకోవాలి, అప్పుడప్పుడు తీసుకోవాలి. అదే ఎన్నో ఏళ్ళ కలికి ఇగో లైఫ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న విషయానికి దాన్ని కవర్ చేసుకోవడానికి కొనుక్కోవడానికి వచ్చి వీడియోకి వచ్చిన. అయిపోయింది షాపింగ్. తట్టడా కొనుక్కునేంత లేదురా. బిల్డింగ్ ఏడా వాడిని అడుగుకోవాలి. బిల్డింగ్ ఆడదా ఇగో ఎట్లా. అరే ఎన్నిసార్లు వచ్చిన జూడియోకి, ఎటువైపు బిల్డింగ్ ఎటువైపు తెలియదారా నీకు? ప్రతి జూడియోకి ఎంట్రన్స్ లో ఉంటదంట గైస్. అంటే ఇప్పుడు ఈ ఒక్క జూడియోని బ్యాక్ సైడ్ పెట్టారంట. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు రూల్స్ వేరే. ఒకప్పుడు అంటే వేరే, ఇప్పుడు రేంజ్ మారిపోయింది. అడిబా అది జ్యువెలరీ లేడీస్ సెక్షన్ రా. అది ఏదిరా చూపిరా దాన్ని. అయిపోయింది. ఏం కొన్నాం చెప్పు? కవచాలు. మాది లిటరల్ గా ఎట్లా ఉంటదంటే, కొన్ని చిన్న వస్తువులు కొనడానికి బయటకు వెళ్తే దొరుకుతాయి మన దగ్గర, కానీ ఒక ఎన్ని కిలోమీటర్లు రా? ఒక 3-4 కిలోమీటర్స్ హెడ్ వచ్చేసి తీసుకున్నాం అనమాట. పోనీ ఇదేమన్నా ఇంపార్టెంట్ అంటే మన బాయ్స్ కి ఇంపార్టెంట్, జనరల్ ఆడియన్స్ కి ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ బాయ్స్ కి ఇంపార్టెంట్. జూడియో షాపింగ్ వెళ్ళినామా, తీసుకున్నామా, వచ్చేసినా, అది అయిపోగొడతాం. మళ్ళీ ఇప్పుడు డిమార్ట్ కి పోయి ఏం కొంటారు? డిమార్ట్ లో కొన్ని తీసుకున్నాయి, కొనుక్కోవాలి. అయ్యే ఆడికి వెళ్ళాక పిన్నీస్లు, సబ్జా గింజలు, ఇంకా నిన్నయారా నైఫ్, ఒక చిన్న నైఫ్, ఒక కచ్చీపు, ఇవి తీసుకోవడానికి వెళ్ళాలి. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఒక ఎంతరా 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అని అంటే సరదా, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్, అంతే. సరదా దోల. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. వర్గానికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇంత పెద్ద డిమార్ట్ లో చిన్న చిన్న పిన్నిస్లు ఎత్తికినట్టుగా సబ్జా గింజలు, ఇంకేంట్రా అన్ని ఎత్తుకుతూ ఉండాలి. ఇక చూడు అన్ని చూడు. సబ్బు తీసుకోవాలి, సబ్బు లేదు. అరే సబ్బు తీసుకోవడానికి ఎంత దూరం వచ్చింది? కాదురా, సబ్బు తీసుకోవడానికి ఎంత దూరం వచ్చింది? ఏం తీసుకుంటా? లక్ష తీసుకుంటావా? డెటాల్ తీసుకుంటావా? రిగ్జానా తీసుకుంటావా? చూడు లక్షలో చూడు ఎన్ని వెరైటీలు ఉన్నాయి. మొత్తం పింక్, గ్రీన్, ఎల్లో, ఇంకా సంతూర్ మాత్రం ఆల్రెడీ
సంతూర్ అది నెవర్ ఎండింగ్ బ్రాండ్ అది. దాని సేల్స్ తగ్గిపోయినాయి అంటే నిజమే. అది మన చిన్నప్పుడు చాలా ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు అంటే బొచ్చుడు సంతూర్ సోప్ కాకుండా ఇంకేమో వచ్చినాయిరా, చాలా వచ్చినాయి. ఓ వెళ్ళిపోతున్నాం. నీకు భలేగా ఉంటుందిరా. ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటావు అంటే ఏదో ఒకటి చేసుకుంటావు ఇంట్లో. అయ్యేం చేసుకుంటావురా? అమ్మ వాళ్ళు లేదు భలేగా వండి దీపాలు పెట్టడానికి కదా యూజ్ చేసేది. మనకి ఈ సెక్షన్ కాదు, మనకు కుక్కర్ సెక్షన్ ఎందుకురా? ఏం చేసుకుంటావు? కుక్కర్ కొంటావా? కుక్కర్ సబ్జా గింజలు ఫస్ట్ అదే మెయిన్ టార్గెట్. సబ్జా గింజలు కుక్కర్ లో పెట్టు. కాదురా, నువ్వు సబ్జా గింజలు తీసుకోవడానికి వచ్చినా మసాలా ప్యాకెట్లు తీసుకోవడానికి వచ్చినా? అరే అట్లేవు కాదు, ఈ ఎవరెస్ట్ దాని దగ్గర కిందకి వచ్చినా ఇప్పుడు వచ్చింది కాక మళ్ళీ నిల్చొని అటు ఇటు ఎత్తుకుతాను వీడు. ఇగో సమ్ టైమ్స్ ఇట్లా అయితా ఉంటది. ఒకటి తీసుకుందాం నుంచి ఒకటి వీడేంటి బిల్లి మేకర్ కాదు, క్యాప్సికమ్ మొక్కలు, క్యాప్సికమ్ ప్యాకెట్ల దగ్గర ఏం చెప్తాను. అరే ఎతుకు సుధా, ఎతుకు, ఎంత ఎతికితే అంత మంచిది. రేట్లు కాదు చూడాల్సింది. దొరికిందా? ఈ బయటిది దొరికిందయ్యా సుధా, దొరికింది. సబ్జా గింజలు 29 ఇన్ని. ఎస్, ఇన్ని 29. మళ్ళీ తీసుకుంటా. ఒక నిమిషం ఒరే భలేగా ఉన్నాయి. రోజ్ గైస్ ఈ ప్యాకెట్ మీద వేసిర్రా సేమ్ ఇందులో ఒక నాకు తెలిసి దగ్గర ఒక దీంట్లోంచి ఒక 5 ప్యాకెట్స్ అయితే 5 ప్యాకెట్స్ కెపాసిటీ. అక్కడ ఎంతరా? అక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 30 రూపీస్. ఇక్కడ 30 ఉంది. ఇప్పుడు ఈ సింగిల్ ప్యాకెట్ లో ఎంత అయితే కెపాసిటీ ఉందో అది బయట మా షాప్స్ దగ్గర తీసుకున్నప్పుడు 50-60 రూపీస్ ఉంటుంది. 50-60 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు తక్కువ, సగం రేట్ తక్కువ వచ్చేసింది. ఖర్చు సబ్జా అయిపోయింది. ఖర్చు ఊరికే చూసుకుంటూ పోరా, ఏమన్నా పనికొచ్చే ఉంటే కొందాం. మనం ఖర్చు తీసుకోవాలరా. ఇక్కడ కిరసనాల్ ప్యాకెట్లు, ఫ్రీడమ్ ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్ల దగ్గరికి ఎందుకు వచ్చినా? అరే వెళ్ళేటప్పుడు ఇదంతా థమ్స్అప్ తీసుకొని పోదాం. రూపీస్ 9 రూపీస్ ఉంది. 9 రూపీస్ థమ్స్అప్, లిమ్కా బాటిల్స్. ఇగో 9 రూపీస్ ఆఫ్. నీలాంటి ఉంటాడని ఇది పెట్టింది. ఎంఆర్పి 45 రూపీస్. డిమార్ట్ ప్రైస్ 36. సరే మన ప్రైస్ మార్చుకున్నాం. వాడు జూలైలో 29 కొంపది దేని రేటు చూడు సామి. ఎంత ఇది? 41. అసలు చూద్దాం. సారీ గైస్, సబ్జా గింజలు ఎంత? 41. ఇందాక చెప్పిన అవన్నీ కట్ చేసేసుకోండి. ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే, డైలాగులు కానీ అవి కానీ కేవలం కల్పితాలు. 33 రూపీస్ ఇక్కడ, 33 రూపీస్ అక్కడ. ఎంత అది? ఎంత? 200 రా. పాప భలే క్యూట్ గా ఉంది కదా గాయస్. మీకు కావాలంటే అరే ఇది ఎక్స్పైర్ అయిపోయింది రా సారీ. అరే ఎక్స్పైర్ జస్ట్ 1 మంత్ అయింది. ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. కార్డు చెక్ చేసి కావాలంటే ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ అసలు ఎందుకు పెడతారు? చూపి క్లారిటీ చూపి నాకు. 6th మే ఇందులో బ్లర్ వస్తుంది. 6th మే ఉంది గాయస్. అది లేదు ఎక్స్పైర్ అవ్వాలా. అది నేను చెప్పాలి. కమాన్ గుద్దేయచ్చు. ఇగో ఈ నెంబర్ 40 రూపీస్. మరి ఏం చేద్దాం? అరే నామినేషన్ సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ వేసుకో నువ్వు కూడా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మీకు మన సైజ్ ఇది కాదు, ఏం వస్తుందా? చిన్నపిల్లగాళ్ళకి ఎంత అన్ని కలర్ఫుల్ ఉన్నాయి. చక్క హైడ్ అండ్ సీక్ ఒకటి, హైడ్ అండ్ సీక్. అదేంది ఇది ఆఫర్ తోట. అరే మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ అది తింటే పిండి లెక్క కొడుతుంది. ఎందుకని చెప్పు. డార్క్ ఫ్యాంటసీ ఒకటి, చాయ్ బిస్కెట్లు, ఇదో బిస్కెట్. ఈ బిస్కెట్ ఎందుకో కూడా తెలియదు. ఈ బిస్కెట్ ఇంత గోల. దీనివల్ల ఎలాంటి యూజ్ లేదబ్బా. నాకు ఏం వద్దులే గానీ. పాప్కార్న్ తింటావా? ఏది పాప్కార్న్? పాప్కార్న్ తింటా. అవి పాప్కార్న్ కాదు, వాటిని సీడ్స్ అంటారు. కొద్దిగా పరువు పోయింది, ఇజ్జత్ పోయింది. ఏంది ఏదో సీడ్స్ అయ్యే. ఏంటివి? మల్హానా పెరి పెరి మఖానా అంట. వేరే అర్థం అయితే లేదు. మఖానా ఈ మధ్య ఫేమస్ అయ్యి హకునా మటాటా. ఇదో ఈ చాక్లెట్ తీసుకోవాలి ఇప్పుడు. బబ్లీ కొంచెం ఒక పర్సనల్ కి ఇవ్వాలి అన్నమాట. బబ్లీ ఇస్ పర్సనల్ టు మీ. స్టైల్ ఫార్వర్డ్ అవుతుంది. స్టైల్ గీతాంజలి డైలాగ్ అయితే గీతాంజలి కొట్ట నేల కదుకుంటాం మనం. గాయస్ పాప పేరేంటి? అది పేరేంటి కానీ
టాలీవుడ్ నైట్. అరే అది ప్రోగ్రామ్ పేరు రా, పబ్ కి డిఫరెంట్ పేరు ఉంది చూడు. అగో వాళ్ళు అనుకుందిరా యానిమల్ క్లబ్. యానిమల్ క్లబ్ ఆడ్రియం లో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్. అంటే యానిమల్ అంటే ఇక్కడ కూడా గీతాంజలి. గీతాంజలి ఉంటది ఇక్కడ కూడా. గీతాంజలి హ్యావ్ ఎ బిగ్. ఓకే 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 చెప్పలేము, కొన్ని చూపించలేము, కొన్ని అనుకోకూడదు కూడా. అర్థమైందా? ఇన్ డీటెయిల్ తర్వాత డీటెయిల్ గా మాట్లాడి. కెసినోస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. దీని పేరు ఏంది? క్రాస్ బ్రీడ్. మొత్తం అదే క్రాస్ బ్రీడ్ క్లబ్ అండ్ కిచెన్. పైన కూడా అదే ఉంది, యానిమల్ అనే. భైరవం క్షేత్రపానం. భైరవం మామ ఈ రోజు రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందండి సినిమా. ఇప్పుడు వచ్చిందా మనోజ్ది? మనం ఏది ఎక్స్పెక్టేషన్ అందిస్తామా ఇట్లా ఉంటదేమో క్యారెక్టర్ అని, అట్లనే ఉందంట. ర్యాంప్ పడిచ్చిన్నాడు మనోజ్, మామూలుగా ఉండదు. అరే పైన ఉందిరా చూడటానికి, కోర్ట్స్ చూడటానికి కూడా. ఏందాడు బెలూన్ ఏంది గాయస్? అక్కడ బెలూన్ ఉంది, ఏదో చేస్తున్నారు, ఏదో పార్టీ ఆర్గనైజ్ చేసి ఉంటారు. వెళ్దామా? వాడికి ఎంట్రీ పాస్ ఉంటాయి. ఎంట్రీ పాస్ లేకుండా వెళ్ళేది ఏమన్నా ఉందా? బయటికే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎంట్రీ పాస్ అవసరం లేకుండా బయటికి వెళ్ళి. అరే ఏమో చూడు, థర్డ్ ఫ్లోర్ లో అది క్రాస్ బ్రీడ్ పబ్, కింద యానిమల్ కిచెన్ అండ్ క్లబ్. అమ్మా ఎన్ని ఉన్నారా బాబు? 2 ఉన్నాయి. అంటే ఇది థియేటర్ ప్లస్ క్లబ్. థియేటర్ ఏమి ఉండదు. అరే ఇద్దరు థియేటర్ లేదా? అది థియేటర్ కాదు, మ్యూజిక్. ఒరే థియేటర్ లేకపోవడం ఏంటి ఇందులో? అంటే పైన ఉంటుంది థియేటర్. మనం ఇప్పుడు నువ్వు షూట్ చేసింది చూడు పైన వీడియో, అక్కడే థియేటర్. కింద సెకండ్ థర్డ్ మొత్తం బిచ్కే. అగో లేడీస్ నైట్. మండే టు సండే అంట. సండే టు మండే అని రాయలే, మండే టు సండే అని రాసిండు. అంటే వర్కింగ్ డేస్ లో కూడా పెడతాడు. బుద్ధుడే అన్ని. గీతాంజలి ఏంద్రా గీతాంజలి? గీతాంజలి ఇప్పుడే ఒకటి అందుకనమాట. అంటే మంత్లీ అప్రాక్స్ గా ఒక నైట్ కి వచ్చేసి ఒక 25K 30K అట్లా ఖర్చు అయింది కదా ఆరామ్సే. ఒక 30,000 40,000 అట్లా ఖర్చు. తక్కువలో తక్కువ అయిపోద్ది. 15,000 తక్కువలో తక్కువ. 10-15 తక్కువ, చాలా తక్కువ. బలగా ఏంది పోవడము, బుక్ చేసుకోవడం, వెళ్ళిపోవడమే. ఎంత 30,000కి 40,000కి? అవి అట్లా ఉండవు. పాసెస్ మామూలుగా మనకి లోపల ఏదైనా టికెట్ కొనుక్కుంటావా, అదొక టికెట్. ఇంకా లోపల బీభత్సం అయి రేట్లు. ఇలాంటివి ఉంటే తెలియదే నాకు. అవునా? బ్యాంక్ ఇంత డబ్బులు చూపిమా, అలాంటి లెఫ్ట్ ఉంటే సక్సెస్ఫుల్ గా బయటకు వస్తే చాలు. ఒక్కొక్కరు దున్నపోతున్నట్టున్నారు బౌన్సర్ గడలు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని. అదే మాట, నీ దమ్ముని దున్నపోతున్నట్టున్నావు అన్నారు. అది కాంప్లిమెంట్ గా యాత్రగా పకారా తమ్ముడు అంటాడు. పకారా అని చెప్పేసి సాంగ్లో తీసుకురాడు. ఎందుకు చెప్పు? ఏంది నడుచుకుంటా లేకపోతే బస్ ఎక్కుదామా? ప్లేన్ తిప్పిద్దా. భలేగా ఉన్నాయి అన్ని లవ్ సింబల్స్. ఎస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద షాపింగ్. మాది ఎట్లుండిద్ది అంటే చిన్న సామాన్లకు కూడా కిలోమీటర్ల అవతలకి వెళ్ళి మరి కొన్నాం. కారా మరి అంత దారుణంగా ఉంటుంది. ఏది కొన్నా అంతే కొంటాం. నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.